షెడ్యూల్ ఎంత వరకు అయింది? షెడ్యూల్ మీరు ఇచ్చిన షెడ్యూల్ ఒకటి అయిపోయింది సార్. ఒక రౌండ్ వేసినాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతా మేల్ ఫ్లవర్ ఉండే, అసలు ఏముండలేదు. అలాంటిది ఇప్పుడు మొత్తం ఫ్రూట్ సెట్ అయిపోయింది. అవును అవును, ఎక్సలెంట్ ఫ్రూట్ సెట్టింగ్ జరిగింది మీకు. అవును. ఎస్పెషల్లీ ఏమంటే షెడ్యూల్ ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు మీరు? ఒక నెల. మీరు వచ్చిన మీరు 5వ తేదీ ఇచ్చినారు, మేము 6వ తేదీ ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 1 month కి ఆల్రెడీ ఫ్లవర్ వచ్చి ఫ్రూట్ సెట్ అయిపోయింది. చాలా బాగా వచ్చిందబ్బా. వెరీ వెరీ హ్యాపీ. మనము ఒకసారి నేను మిమ్మల్ని అడగకుండా మందు ఒకసారి ఏమైందంటే అదే మీరు సోలమన్ ఫ్రైడ్ అప్పలేదు, కానీ ఇప్పుడైతే మీరు చెప్పినట్లు కరెక్ట్ గా వారం రోజులకు వస్తుందంట తేనెగలు. ఖచ్చితంగా అదే రోజు వచ్చి చూసేది మేము తోటలో. రోజు వచ్చి పొద్దున్నే సాయంత్రం ఏడుంది ఈగలు అంటే వచ్చి చూస్తే అంతా మీకు ఫ్లవర్ ఉన్నప్పుడు ఏమైందంటే తేనెటీగలు వచ్చినాయి, అన్నెసెసరీగా మీరు కొట్టారు. అది నేను చెప్పా 1 week వరకు అసలు రాదండి. ఖచ్చితంగా రాలేదు. 1 week తర్వాత వచ్చింది. ఆల్రెడీ మనం ఇచ్చిన షెడ్యూల్ అట్లే కంటిన్యూ చేశారు మీరు. ఆటోమేటిక్ ఫ్లవర్ ఇన్షియేట్ అయింది, ఫీమేల్ ఫ్లవర్. ఆటోమేటిక్ గా తేనెటీగలు ఉండడం వల్ల ఆటోమేటిక్ గా కరెక్ట్ గా అయిపోయింది సార్. సో 1 of the వచ్చింది. ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి ఒక చెట్టుకి మీ అందాజు ప్రకారం? ఉంటదేమో సార్ 200 దాకా ఉంటుంది సార్. ఉండదా సార్? ఉంటది ఈజీగా. 150 నుంచి 200, 150 to 200 ఉన్నాయి. అన్ని ఆల్రెడీ ఇప్పుడు గోలికాయ నుంచి నిమ్మపండు సైజులో వస్తున్నాయి మీకు. ఓకే ఓకే. ఉండదా సార్? ఇప్పుడు ఇది మనకు కావాల్సినంత ఉండలేదా సార్? ఇప్పుడు చాలు చాలు. అదే 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 ఈ మాత్రం మీకు ఫుడ్ సెట్టింగ్ చాలు. ఎందుకంటే ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి మీకు తక్కువ కనిపిస్తుంది. అవును అవును. ఒక మీడియం గా ఏమి ఇంకా 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 ఉండే ఓవర్లోడెడ్. ఇంకా ఫ్లవర్ వస్తాయి, ఇంకా ఆడపూలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఆడపూలు వచ్చే మొత్తం ఇంకా అట్లే సెట్ అవుతాయి. అంతే కదా సార్? అట్లా ఈ చెట్లు తక్కువ, ఆ చెట్లు ఎక్కువ. ఒక దాంట్లో రాలే, ఒక దాంట్లో పోలే. చిగురు వచ్చిందా మీకు నేను ఇచ్చిన ఫీడింగ్? లేదు సార్. ఎక్కడైనా చిగురు లేదు సార్, లేదు. అందులో ఈ బటన్స్ అంతా మీరు చెప్తారు కదా. అవును, టోటల్ కరెక్ట్ చేస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాటర్ మేనేజ్మెంట్, లాస్ట్ టైం నువ్వు వాటర్ మేనేజ్మెంట్ అస్సలు సరిగ్గా మొత్తం ట్యాక్స్ వేసేసిన లాస్ట్ ఈ పక్క గూటాలు కట్టేసి నీకు టిప్పర్లు కొత్త టిప్పర్లు మార్చేస్తావు. మార్చినందుకు నువ్వు వాటర్ మేనేజ్మెంట్ తర్వాత రూట్ జోన్ ఎస్టాబ్లిష్ ఇచ్చాను నేను. పర్ఫెక్ట్ గా తర్వాత వ్యామ్ ఇచ్చాను, హ్యూమిక్ యాసిడ్ ఇచ్చాను, ఫ్లవరింగ్ షెడ్యూల్ ఇచ్చాను, పైన స్ప్రేయింగ్స్ ఇచ్చాను, త్రిప్స్ సెపరేట్ ఇచ్చాను, అఫిడ్స్ జాసిడ్స్ దానికి సెపరేట్ గా మీరు కొట్టారు. అది కూడా SFHB దానిలో ఇచ్చాము, సేఫ్ ఫర్ హనీబీ దాంట్లో ఇచ్చాము. మీరు నజీకాలే సేఫ్ ఫర్ హనీబీకి ఇచ్చాము. ఆటోమేటిక్ గా ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా, మూత రోగం రాకుండా నీకు నువ్వు స్ప్రే చేసిన వెంటనే వచ్చినంత ఫ్రూట్ అంటే అట్ టైం సెట్ అయిపోయింది. కానీ 1 month లో ఇంత చేంజ్ అనేది గ్రేట్. కరెక్ట్ గా 1 month 4 రోజులు అయితే ఉండేది మీరు వచ్చిపోయి. ఇప్పుడు ప్రెసెంట్ డ్రిప్ లో ఏం వదులుతున్నారు మీరు? డ్రిప్ లో ఇప్పుడు అదే ఇది అది బెల్లము, ఇది అది పొమగ్రనేట్ స్లరీ. 2 సార్లు స్లరీ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ వచ్చింది అబ్బాయి. నేను ఇప్పుడు ఈ సంవత్సరం రికమెండ్ చేసిన ఫార్మర్స్ అందరికి. నీకు టెంపరేచర్ ఎంత? 40+ టెంపరేచర్ ఉండే. 40+ టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా నువ్వు స్లరీ వాడినావు. 2 సార్లు వదిలినాను సార్. అది కూడా రిజల్ట్ ఎలా ఉంది? బాగుంది. మళ్ళా ఇది ఇచ్చినారు కదా కాల్షియం. అవును, అది వర్క్ చేసి కాల్షియం క్లోరైడ్ లేదు. అది దాని అంతా తిప్పించి మళ్ళీ అవును ఎగ్గొట్టేసింది. ఇది చూడు అన్ని చిన్న చిన్న పిందెలు అయిపోయినాయి. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గా వచ్చింది ఇది. ఎక్కడ గానీ మీ తోటలో అసలు చిగురే లేదు. ఓకే, మొత్తం పిందె అయిపోయింది. ప్లస్ ఇంకోటి ఏమంటే మీరు డైలీ ఎంతసేపు వదులుతున్నారు? డే బై డే వాటర్ ఎంతసేపు వదులుతున్నారు? ఫస్ట్ 1 hour డే వదులుతున్నాం సార్. మీరు అనేకేం చెప్పినారు, ఆపేయండి ఫస్ట్ 1.5 hour పెట్టండి అన్నారు. మేము 1.5 hour పెట్టినాం. ఓకే ఓకే, 1.5 hour పెడతాం అట్లా. సో డే బై డే కంపల్సరీ ఫీడింగ్ వెళ్తాం సార్. వెళ్తాం. నిన్న మొన్న ఈ రోజు చేయలేదు. వర్షం పడింది కాబట్టి. అవును అవును. దీని తర్వాత ఏమి ఇచ్చేది మీరు చెప్తే ఇద్దామని చెప్పి మేము ఆపేస్తాం. ఓకే ఓకే. హెవీ లోడెడ్ అయింది ఇక్కడ ఫ్రూట్. మొత్తం ఫ్రూట్ అయిపోయింది. ఎక్కడ కానీ ఫ్లవర్ లేదు. నీకు కంప్లీట్ అయిపోయింది. విత్ ఇన్ 30 రోజుల్లోనే కంప్లీట్ అయిపోయింది. చూడండి, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. నేను నెక్స్ట్ టైం వచ్చేసప్పటికంతా మీ అంత దాంట్లో గోలికాయ ఉండాలా. అట్లే ఎస్పెషల్ పోయినసారి వచ్చినప్పుడు నేను వీడియో తీసుకున్నా, మీరు తీసుకున్నారు. ఇది చూడండి సార్ ఎట్లా చెట్టు. అట్లనా? ఇది చూడండి, ఇది చూడండి, ఇది కానీ ఆల్రెడీ. ఇప్పుడు ఇంకోటి వెంటనే మీరు టుమారో ఏం చేయాలంటే కట్టాలి సార్. దాని పనిలో ఉన్నాను నేను. గుట్టలు ఎదురు గుట్టలు ఉన్నాయి, తీసుకురామమ్మా. అట్లా గుర్తులు వచ్చినాయి.
ప్రతి చెట్టుకి ఆ చెట్లు కానీ ఆల్మోస్ట్ అట్లే ఉంది సార్ అన్నిట్లో యూనిఫామ్ గానే ఇచ్చిండే వాటర్ కూడా ఏమైతుందంటే మెడిసిన్ కూడా టోటల్ అంత లెక్క కూడా యూనిఫామ్ గా మేము ఎరువులు వదిలినామంటే టోటల్ గా తిరిగేస్తాం వాళ్ళలో పోతా ఉంది ఆ వాళ్ళలో కంపల్సరీ లాస్ట్ టైం కరెక్టే మీరు డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కరెక్ట్ చేయలేదు ఇక్కడ ఏమేమి రాస్తాను ప్రాబ్లమ్స్ మీది వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదు సెకండ్ ప్రాబ్లం ఏముండే టిప్పర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదు థర్డ్ మేనేజ్మెంట్ వైట్ రూట్ డెవలప్మెంట్ కాలేదు ఫోర్త్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఏముండే ఫ్లవరింగ్ తగ్గట్టుగా ఈ చెట్టుకి తగ్గట్టుగా ఈ చెట్టు లోడెడ్ తగ్గట్టుగా మీరు ఫర్టిలైజర్ కానీ ఫర్టిగేషన్ కానీ ఇవ్వలేదు ఓకే సిక్స్త్ ఏమంటే మీరు హనీబీస్ సంబంధించినవి సేఫర్ హనీబీస్ మందులు వాడలేదు ఈ 5 మేజర్ ప్రాబ్లమ్స్ ఉండే ఈ 5 మేజర్ ప్రాబ్లమ్స్ మీరు ఓవర్కమ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫ్లవర్ అండ్ ఫ్రూట్ సెట్ అయింది అది మీరు చెప్పిన దాని మాత్రము చాలా ప్లస్ అది మీకు చాలా ప్లస్ ఫైనల్ టెంపరేచర్ 40+ 43+ ఆ టెంపరేచర్ లోనే ఫ్లవర్ తెప్పించారు మీరు చెప్పారు కదా ఆ రోజు వాన పడింది మీకు మంచిదే అంటారు మంచిది ప్లస్ ఇంకోటి ఏమంటే వాన పడి ఎన్ని రోజులైంది ఇది వాన పడి వారం అయితే వారం అయింది అంతకుముందే పిందె కట్టేసింది అప్పటికే పిందె కట్టేసింది సో అంటే అది కరెక్ట్ స్టేజ్ అయ్యే కాడికి ఇది వచ్చే కాడికి పర్ఫెక్ట్ గా టైమింగ్ చేసింది నేను ఇంకోటి ఏమంటే మేజర్లీ మనం ఫోకస్ చేసేది మీరు చెప్తే ఫస్ట్ వన్ వస్తే చిగురు వచ్చేస్తుంది అవును అది కరెక్టే అవును ఇంకోటి ఏమంటే అందుకే సార్ ఎవరన్నా చెప్పని అదే లేదు సార్ వేస్తుంటే బ్లేడ్ వేసి లాగేస్తాం అంతే బ్లేడ్ మొత్తం నీట్ గా కూడా సార్ వర్కర్స్ దగ్గరికి మేము కత్తులు కొడార్లు ఏమేమో నీట్ గా ఇట్లా తీయమంటాము ఓపిగ్గా ఇలా తీసి మీకు ఎంత వస్తే అంతే తీయండి మాకు వేరే రాకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఏమైనా గడ్డి తీపిచ్చారా ఇది లేదు సార్ ఊరికే లైట్ గా ఊరికే లైట్ గా అంటే మామూలుగా మనము స్విమ్మింగ్ అలా ఊరికే లైట్ గా ఎక్కువగా చేస్తే మళ్ళీ ఈ వర్షానికి ఏమైతుందంటే ఎక్కువ ఓకే ఓకే యాక్చువల్లీ నా గడ్డి కూడా తీపిను దాదాపుగా ఈ గోలికాయ అయ్యేంత వరకు లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను గోలికాయ అయిపోయిన తర్వాత మీద అంటే సార్ మేనేజ్మెంట్ లేకుండా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మా వాళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటారు కూలి వాళ్ళతో పాటు మా వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ప్రాబ్లమ్స్ సిగర్ పెరికినప్పుడు కూడా అంతే క్లియర్ గా చూసుకుని క్లియర్ గా తీయమని అట్లా ఉంటాము షెడ్యూల్ ఎన్నిసార్లు అయింది ఇది డ్రిప్ షెడ్యూల్ అయింది సార్ అది కంప్లీట్ 5 టైమ్స్ అయిపోయింది సర్కిల్ 5 టైమ్స్ అయిపోయింది ఫ్లవరింగ్ వి 3 అయిపోయినాయి ట్రిప్స్ వి 3 అయినాయా ట్రిప్స్ 3 అయినాయి ఫంగిసైడ్ 3 అయినాయి ఫైనల్ గా టిల్ట్ ఇది కొట్టి నిలిపినాం సార్ ఇంకా ఇవి 2 ఇది కొట్టినాం ఓకే ఆడికొచ్చినాం సార్ మేము ఈ రోజు అదే ఇంకోటి కొట్టాలా అని చెప్తా అండ్రి మీరు వస్తే అన్నారు కదా మీరు మారుస్తారేమో షెడ్యూల్ అని మేము ఓకే ఓకే ఈ రోజు ఇచ్చేస్తాం సార్ ఒక స్ప్రే దట్స్ నథింగ్ బట్ 1 మంత్ లో జరిగిన ఫ్రూట్ సెట్టింగ్ ఇది అవును సార్ కోటి మందులు కొట్టే అది నైట్ నేను ఇప్పటికి డేలో కొట్టలేదు నేను లాస్ట్ టైం మీరు కోటింగ్ మా డాడీ టోటల్ నైట్ స్టార్ట్ చేస్తాం సార్ ఈవినింగ్ 7 ఇప్పటికి పగల్లో కొట్టలేదు మేము పగల్లో ఒకసారి టోటల్ మందులు ఈసారి కొట్టిండే మందులు మొత్తం పోయినసారి అట్లా మార్నింగ్ 10 లోపల కొట్టే 12 అది కూడా నేను లాస్ట్ టైం ఏం చెప్పాను లేదు ఈవినింగ్ కొట్టండి నైటే కొడతా ఉండేది వాటర్ మేనేజ్మెంట్ అదంతా ఏం మీరు ఏం చెప్తారో అట్లే డే టైమా నైట్ టైమే మళ్ళా వచ్చి పొద్దున్నే ఎండలో మేము నీళ్ళే పెట్టలేదు అది ఏమన్నా కానీ ఉన్నాయి మళ్ళీ ఇంత కూలింగ్ వచ్చేటప్పుడు 4 అబ్బో ఒక టైం చెప్తారంటే కూడా నైట్ టైం ఏం చేస్తాం అంటే 2 అవర్లు ఎంత పారుతుందో 40 మినిట్స్ నైట్ టైం లో పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ టైం లో వస్తుంది చూడు ఆ టైం లో 5 6 దీన్ని పగల్లో ఎండ్లోగా 40 మినిట్స్ ఇది చేసుకుని మళ్ళీ పెట్టుకుంటాను 2 మేల్కొండే పెడతాం సార్ 40 నిమిషాలు అంటే 40 నిమిషాలు అందుకే చేసుకున్నాను 40 నిమిషాలు అంటే 40 నిమిషాలు నిద్ర చాలట్లేదు అని అలారం పెట్టుకుని దీని గురించి మీరు లాస్ట్ టైం మిస్ మేనేజ్మెంట్ చేశారు కాబట్టి మీకు మగ్గుతా ఇంకోటి ఏమంటే అన్నెసరీ ఫస్ట్ టైం మేము 2 తీపులు వేయాలనేసి 6 మంది చెప్పుకుంటాం అట్లా ఇప్పుడు పెట్టలేదు సార్ నిన్న వాన పడింది కొంచెం అట్లా ఇది కానీ డ్రై చేసింది కానీ పెడితే ఇంకా సరితోనో లేదా ఇంకా ఎరువులు వర్షం వచ్చినప్పుడు ఎప్పుడు మీరు వాటర్ పెట్టుకుంటే అప్పుడే పెడతాము ఓకే పూతంతా అయిపోయింది కదా ఓకే నాగరాజ్ ఇప్పటి వరకు చేసింది ఓకే యాజ్ పర్ షెడ్యూల్ వాడినావు సో 1 మంత్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ వచ్చింది ఫ్లవరింగ్ టు ఫ్రూట్ సెట్ అయిపోయింది ఇప్పటి నుంచి నువ్వు చేయాల్సిన పనులు ఏమంటే సో ఇంకొక 20-25 రోజులు నీకు 20 రోజులు డ్రిప్ షెడ్యూల్ కంటిన్యూ చేయి సరే దాని తర్వాత క్లోజ్ చేద్దాం ఎందుకంటే టెంపరేచర్ ఇంకా వర్షం పడింది ఇంకా 2 much లోనే ఉంది అట్ ఏ టైం మనం ఇప్పుడు ఎరువులు పెట్టడానికి లేదు ఓకే మరి
సో ఇంకొక 10-15 రోజుల్లో నువ్వు సాయిల్ అప్లికేషన్ పెట్టించేస్తాలే. సాయిల్ అప్లికేషన్ పెట్టేసిన వరకు ఈ షెడ్యూల్ కంటిన్యూ చేయి. నీకు సెపరేట్ గా ఇప్పుడు ఫ్లవరింగ్ ఏం వద్దు, కంప్లీట్ అయిపోయింది. ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా కొల్నోటికం ఆల్టర్నేటివ్ సర్కస్ నీకు మేజర్ ప్రాబ్లం ఆంథ్రాక్నోస్, బ్యాక్టీరియల్ బ్లైట్. చాలా ప్రాబ్లం ఉండింది ఆంథ్రాక్నోస్. సో ఆంథ్రాక్నోస్ ప్లస్ నీకు బ్యాక్టీరియల్ బ్లైట్ రాకుండా సెపరేట్ షెడ్యూల్ ఇస్తాను. సో ప్లస్ సాయిల్ అప్లికేషన్ ఇచ్చేస్తాను. త్రిప్స్ మైట్స్ అఫిడ్స్ రాకుండా ఇచ్చేస్తాను. వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవ్వడానికి హ్యూమిక్ యాసిడ్ ప్లస్ వ్యామ్ ఆల్టర్నేట్ గా ఏమేమి ఇట్లా వాడాలి, ఎంత డోసేజ్ లో నేను రాసిస్తాను. ఆ విధంగా వాడు. సరేనా? సో ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా నీకు? ఇంకేం మాకేం లేదు సార్. నాకు ఇంకోటి సార్, ఇచ్చేది బెటర్ మందులే ఇవ్వండి సార్. నేను చెప్పేది బెటర్ దాన్ని. నేను ఇచ్చింది నీకు రిజల్ట్ వచ్చింది? వచ్చింది ఖచ్చితంగా వచ్చింది. అంటే వేరే వాళ్ళు చెప్పే మందుల కన్నా మీరు కాంబినేషన్ బాగానే అంటారు. అది దాంట్లో నేను ఇచ్చే మందులే నేను అన్ని రాసి ఇచ్చి బ్రాండెడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్